రాబర్ట్ వాద్రా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? అమేథీ నుంచి పోటీ చేయనున్నారా? అందుకు హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథీ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని తెలిపారు వాద్రా. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ని సందర్శించి లార్డ్ బాంకే బీహారీని దర్శనం చేసుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు రాబర్ట్. తమ కుటుంబం మొత్తం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు. తాను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. దేశంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూనే ఉంటారని తెలిపారు. అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. దీంతో రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరి అమేథీ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉంటారా? రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.